ఫ్యాన్స్ నుంచి ఎటువంటి ఆటమ్ బాంబ్స్ అక్కడ పేలడం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కిషోర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిషోర్, కడపలో ఎటువంటి హంగామా ఉంది? కడప వాళ్ళు ఏమంటున్నారు? ఓజీ సినిమా రిలీజ్ సందర్భంగా కూడా ఈ రోజు కడప నగరంలో ఉన్నటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి అటు పెద్ద ఎత్తున అభిమానులు కోలాహలంతో ఇక్కడ డాన్సులు వేసుకుంటూ నృత్యాలు చేస్తూ కనువిందు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఓజీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది, ఏంటి అసలు విషయం? మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. కడపలో ఒక బీభత్స స్థాయిలో కనివిరుగని రీతిలో ఈ రోజు ఓజీ చిత్రం విడుదల సందర్భంగా ఈ యొక్క సంబరాలు చాలా ఘనంగా జరుపుతున్నాం. ఎందుకంటే మా జన సైనికుల ఆరాధ్య దైవం శ్రీ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఈ చిత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. ఈ సినిమా పైన చాలా అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలను అందుకునే విధంగా ఈ చిత్రం ఉండబోతుంది. ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను కూడా తిరగరాసి ఆ రికార్డులను రూపురేఖలు లేకుండా చేయడానికి ఈ ఓజీ చిత్రం ప్రజల ముందు రాబోతుంది. ముఖ్యంగా కడప ప్రజలకు మేము తెలియజేసేది ఏంటంటే ఈ రోజు ఈ సంబరాలను చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. ఒక పల్లకి ఏర్పాటు చేశాం, బళ్ళారి నుంచి బ్యాండ్ సెట్ పిలిపించాం, అదేవిధంగా డీజే ఏర్పాటు చేశాం. ఇదే కాకుండా మా కడప రమేష్ థియేటర్ వద్ద అభిమానుల కోసం మ్యూజికల్ నైట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో అందరు అభిమానులు కూడా చాలా ఆనందంగా పాల్గొంటున్నారు. వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా, మనము ఆ సినిమా ఎంత బాగుందో చూద్దామా అనే విధంగా అభిమానులు ఉన్నారు. మీరు చెప్పండి, రమణ గారు జన సైనికులుగా మీరు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అదే విధంగా ఈ సినిమాలో ప్రధానంగా అఖిలానందన్ కూడా అంటే కొన్ని సన్నివేశాలు ఉండబోతున్నాయంటూ కూడా ఫ్యాన్స్ లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎలా చూడాలి? భారతదేశ యావత్తు యువత ఎదురు చూసే సినిమా ఓజీ. మరి అందరి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరాధ్య దైవంగా, యూత్ కి స్పెషల్ గా ఆరాధ్య దైవంగా పిలువబడే పవన్ కళ్యాణ్ గారు ఆయన చారిత్రాత్మక చిత్రం నటించిన, మరి ఇటువంటి యూత్ కు సంబంధించిన చిత్రం నటించినా కూడా మరి ప్రజల స్పందన చూస్తే ఈ రోజు కడప నగరంలో పవన్ కళ్యాణ్ గారి మానీయ పవన్ కళ్యాణ్ గారి ఉచ్చస్సు ఎగిరి ఒక పొలంలో ఉచ్చిపడతా ఉంది. మరి ఈ కార్యక్రమాల్లో మరి ఆయన దేవుని గడప నుంచి తిరుమలేశం తెలుగు గడప దేవుని గడప నుంచి ఆయన్ని మెరవణ చేసుకుంటూ మరి బ్యాండులతోనూ మరి వేలాది మంది పిల్లలతోనూ యూత్ తోనూ అందరినీ కూడా తీసుకెళ్తే సినిమా వరకు తీసుకుపోవడం అంటే ఈ రోజు ఈ ఓజీ సెలబ్రేషన్స్ అందరూ కూడా జనసేన పార్టీ నాయకులతో పాటు జన సైనికులతో పాటు మరి పవన్ కళ్యాణ్ గారి అభిమానులతో పాటు అందరూ కూడా వెచ్చించి ఆయన ఓజీ సినిమాను అంటే ఆయన తీసిన సినిమా వచ్చిన డబ్బులతో కూడా సామాన్య ప్రజలు సేవ చేసే విధంగా ఉంటారు. కాబట్టి అందరూ అత్యాక్తి అందరూ అభిమానాలను కూడా తీసుకుని ఈరోజు తీసుకెళ్తున్నాం. పవన్ కళ్యాణ్ ఒక చారిత్రాత్మకమైన సినిమా అయితేనేమి ఏ సినిమాని ఆయన చూస్తే చాలు అనే విధంగా కనుల విందుగా మెరవన చేస్తా ఉన్నాం. మరి ఇటువంటి సినిమాను ఆయన సామాన్యులకు ఉపయోగపడే వ్యక్తి కాబట్టి అందరూ కూడా ఈ సినిమాని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మొత్తం మీద ఏదైతే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కోలాహలంగా అక్కడ దేవుని కడప నుంచి బయలుదేరినటువంటి పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ఖచ్చితంగా మేనియా సృష్టించబోతున్నటువంటి భావన అటు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొద్దిసేపటి క్రితమే ఇప్పటికే ర్యాలీ ప్రారంభమైంది. మరి కాసేపట్లో థియేటర్ వద్దకు చేరుకునే ఫ్యాన్స్ కూడా నానా హంగామా చేసే పరిస్థితి కనిపిస్తుంది. విన్యాసాలతో కూడినటువంటి హంగామా చేసే పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. కానీ ఓజీ సినిమా మాత్రం ఖచ్చితంగా హిట్ కొట్టబోతున్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి జన సైనికులు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రావుతో కిషోర్, RTV, దేవుని గడప. కడపలో ఓజీ క్రేజ్ చూసాం, విజయవాడ ఊపు చూస్తున్నాం. హైదరాబాద్ ఇప్పుడు హంగామాకు సంబంధించి హైదరాబాద్లో ఎటువంటి హంగామా ఉంది? కడపకు సంబంధించి చూసాం, విజయవాడకు సంబంధించి చూసాం, తెలంగాణకు సంబంధించి మరి ముఖ్యంగా హైదరాబాద్లో ఎటువంటి వాతావరణం ఉంది? మరి కాసేపటి ముందు వచ్చే ప్రయత్నం చేయబోతుంది RTV. ఇప్పటికీ ఆ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. మరి కాసేపట్లో థియేటర్ల ముందు రిలీజ్ కాబోతోంది ఓజీ.
మరి ముఖ్యంగా ప్రీమియర్ షోకి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం, ప్రీమియర్ షో తర్వాత ఎటువంటి రివ్యూస్ రాబోతున్నాయి, ప్రీమియర్ షోస్ తర్వాత ఏం అంటే ప్రీమియర్ షోకి సంబంధించి బయటకు వచ్చిన తర్వాత ఎటువంటి రివ్యూస్ చెప్పబోతున్నారు అనే అంశానికి సంబంధించి కూడా చర్చ జరుగుతున్న క్రమం. ఒకసారి నేరుగా మళ్ళీ విజయవాడకి వెళ్ళిపోదాం. విజయవాడ ఊపు ఎక్కడ తగ్గేదా లేదంటగా ఉంది. ఈ నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ హంగామా సృష్టిస్తున్నారు అక్కడ. ఒకసారి విజయవాడకి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. శైలజా థియేటర్ నుంచి అప్డేట్స్ అందించేందుకు కొలీగా మణికుమార్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మణి, ప్రస్తుతం విజయవాడ ఏమంటోంది? థియేటర్స్ దగ్గర ఎటువంటి సినారియో ఉంది మణి? సచిన్, చూడొచ్చు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అమ్మాయిలందరూ కూడా ఇప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న ఓజీ సినిమాకు మరికొద్ది క్షణాల్లోనే బొమ్మ పడే అవకాశం ఉంది. విజయవాడలో చూడొచ్చు మనం మొత్తం పూర్తిగా కూడా. ఇక్కడ విజయవాడ శైలజా థియేటర్ వద్ద ఒక్కసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ పూర్తిగా కూడా మొత్తం ఓజీ మ్యానియా కనిపిస్తూ ఉంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అమ్మాయిలందరూ కూడా ఎప్పుడప్పుడు ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైందని చెప్పాలి. పూర్తిగా ఓజీకి సంబంధించి అమ్మాయిలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఎక్కడ కనిపించినా సరే ఓజీ అంటూ కూడా అంతా హంగామా చేసేవారు. ఇప్పుడు దానికి సమయం ఆసన్నమైంది. మరికొద్ది నిమిషాల్లో ఓజీ సంబంధించి పవన్ కళ్యాణ్ తెర మీదకి రానున్న పరిస్థితి. మనం వారితో పాటు అభిమానులు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఎలా ఫీల్ అవుతున్నారు ఓజీ సినిమా? అరహర వీరమల్లికి మాట్లాడు. వాళ్ళందరికీ ఓజీతో సమాధానం చెప్తా ఉన్నా, అంత మించి ఏమి లేదు. కళ్యాణ్ గారికి హైట్ చూపెడతాం. అరహర వీరమల్లికి మాటలు వచ్చాయి, ఓజీతో సమాధానాలు వస్తాయి. ఒకసారి కళ్యాణ్ బాబు తరపునకి వచ్చి ఒకడే హీరో, రెండు రాష్ట్రాలకి ఒకడే హీరో, రెండు రాష్ట్రాలకి ఒకడే హీరో. ఎవరికైనా బాబు, బాబులకే బాబు, కళ్యాణ్ బాబు సీఎం. చూసారు కదా, పూర్తిగా కూడా ఓజీ మ్యానియా కనిపిస్తుంది. శైలజా థియేటర్ వద్ద పెద్ద ఎత్తున ఇక్కడ అమ్మాయిలందరూ కూడా సందడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీరు ఒకసారి విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. ఇది శైలజా థియేటర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం పవన్ కళ్యాణ్ అమ్మాయిలందరూ కూడా ఇక్కడ ఓజీ అంటూ కూడా పెద్ద ఎత్తున చేస్తూ పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఒకసారి విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. మొత్తం ఇక్కడ ఫ్యాన్స్ అంతా కూడా హంగామా పరిస్థితి, ఒక సందడి వాతావరణం కనిపిస్తూ ఉంది. పూర్తిగా కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ అమ్మాయిలకు సంబంధించి కూడా మొత్తం ఓజీ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం అమ్మాయిలను ఇంకా మాట్లాడే ప్రయత్నం చేస్తే ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. ఈ రోజుతో అన్ని రికార్డులకి శుభం కార్డు పడబోతుంది. అమలాపురం నుంచి అమెరికా దాకా ఒక్క రికార్డు మిగిలిన జై కళ్యాణ్ బాబు, జై కళ్యాణ్ బాబు. ఎన్ని కోట్ల వసూలు చేస్తారు? మొదటి రోజు ఎన్ని కోట్ల వసూలు చేస్తారు? మొదటి రోజు మాకు 170 కోట్ల నుంచి 190 కోట్లు గ్రాస్ వసూలు చేస్తాను మాకు ఒక అంచనా ఉందండి. ఇక్కడ పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి అమ్మాయిలంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఆనందోత్సవాల మధ్య మొత్తం అంతా కూడా ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. మీరు ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. పవన్ కళ్యాణ్ కళ్ళు చూపిస్తా. అందరూ రండి నా కొడకల్లారా. వచ్చి మాట్లాడు. కళ్యాణ్ బాబా కళ్ళు చూపిస్తా. చూశారు కదా, ఇక్కడ మొత్తం పూర్తిగా కూడా ఇక్కడ ఓజీ మ్యానియా కనిపిస్తుంది. మొత్తం పవన్ కళ్యాణ్ అమ్మాంతరంతో కూడా అంటే వాళ్ళే మైక్ తీసుకొని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం ఒకసారి ఇక్కడ ఇటుక సైడ్ కూడా చూడొచ్చు. ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ రకరకాల కట్అవుట్లతో ఇదంతా కూడా సందడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం ఎక్కడ చూసినా సరే మొత్తం ఓజీ మ్యానియా కనిపిస్తూ ఉంది. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ ఒక కట్అవుట్ మీకు కనిపిస్తూ ఉంది. మొత్తం మెగా ఫ్యాన్స్ అంటూ కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఒక కట్అవుట్ మీరు చూడొచ్చు. అంటే రకరకాల పవన్ కళ్యాణ్కి సంబంధించి పాలాభిషేకాలతో అదేవిధంగా పూలదండలతో ఒక బంతిపూల వర్షం కురుస్తుందని చెప్పాలి. మనం అభిమానులతో మాట్లాడదాం. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుందండి ఫీలింగ్. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. పక్క బ్లాక్ బస్టర్ అయితే కొట్టబోతున్నాం ఈసారి. పీల్చే గాల్లో కూడా పవనిజం ఉండే రోజు మళ్ళీ వస్తున్నాయి, తిరిగి వస్తున్నాయి. ఈసారి అయితే గట్టిగా కొట్టబోతున్నాం.
100 కోట్ల షేర్ లేదంటున్నారు. ఈసారి కొట్టి చూపిస్తున్నాం. 150 200 కోట్ల షేర్ కొట్టుకు చూపిస్తున్నాం. బాబాకే బాబు. బ్రో, ఈ సినిమాలు ఇలా రిలీజ్ చేయడం కాదు, ఈరోజు చూసే సినిమా ఎలా ఉంటుందంటే, ఎవరన్నా కొత్త సినిమా చూడాలి అంటే ఈ సినిమాకి రండి, సినిమా అంటే ఎలా ఉంటుందో చూపిస్తాం. 100 కోట్లు కొట్టలేదు అన్నాం. ఆల్రెడీ రిలీజ్ అవ్వకముందు అడ్వాన్స్ షేర్లే 100 కోట్లు అయినాయి. సినిమా అనేది తీస్తే ఎలా ఉంటుందో మేము చూపిస్తాం ఈసారి. సినిమా అంటే పవర్ స్టార్ సినిమా. పవర్ స్టార్ జిందాబాద్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రేట్లు ఎట్లా